సినిమాని సినిమాలాగే చూడాలి. సినిమాలో మాదిరిగా నిజ జీవితంలో చేయాలనుకుంటే అది కుదరదు. ఈ విషయాన్ని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అర్థం కావటం లేదో. రప్పారప్పా నరుకుతామంటూ వైసీపీ కార్యకర్తలు వ్యాఖ్యలు చేయటం, పోస్టర్లు ప్రదర్శించడాన్ని జగన్ మరోసారి సమర్థించుకున్నారు. సినిమా డైలాగుల్ని మా వాళ్ళు పోస్టర్లుగా ప్రదర్శిస్తే తప్పే ఉందని వెనకేసుకొచ్చారు. ఇదేమంటే తగ్గేదే లేదంటున్నాడు. కావాలంటే ఆ డైలాగులు నచ్చకపోతే సినిమాలోంచి తీసేయాలంట. సెన్సార్ బోర్డు ద్వారా ఎందుకు అనుమతించారని ఎదురుదాడికి దిగుతున్నారు. ఇదేం వితండవాదం? ఇంకో అడుగు ముందుకేసి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగులు ఇంతకంటే దారుణంగా ఉంటాయని ఆయన సెలవిచ్చారు. బాలకృష్ణ పవన్ కళ్యాణ్లు సినిమా హీరోలైనా ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయరు, హుందాగా వ్యవహరిస్తారు. కానీ వైసీపీ సైకోలు మాత్రం తొక్కుకుంటూ పోతాం, తమకు అడ్డొస్తే రప్పారప్పా నరికేస్తామని బరి తెగిస్తున్నారు. దాన్ని ఆపకపోగా తప్పే ఉందని అధినాయకుడే రెచ్చగొడుతున్నాడు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. రప్పారప్పా నరికేస్తామంటే ఈ సమాజం ఒప్పుకుంటుందా? మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన నీకు ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా జగన్ అని ప్రజలు వైసీపీ అధినేతను నిలదీస్తున్నారు. రప్పారప్పా నరికేస్తామంటూ రోడ్డు మీద రచ్చ చేస్తుంటే అలాంటి వాళ్ళని వదిలేయాలా? ఇప్పటికే అలాంటి పనులు చేస్తున్నారు. కారు కింద పడేసి దళిత కార్యకర్త సింగయ్యను తొక్కించుకుంటూ వెళ్ళిపోయి పొట్టన పెట్టుకున్నారు. రైతుల ట్రాక్టర్లు లాక్కుని మామిడికాయలను తొక్కించారు. పొగాకు బేళ్లను తొక్కించుకుంటూ వెళ్లారు. ఇలాంటి దారుణమైన పనులు చేస్తూ నరికేస్తామంటూ రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్లను సమర్థిస్తున్న జగన్ రెడ్డిని ఏమనాలి? అలా చేస్తే తప్పేంటని జగన్ మాట్లాడుతున్నాడంటే జగన్ రెడ్డి ఆలోచనలు ఏ రేంజ్లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.